డబ్బుతో ఏది అయినా సాధించగలరు. 100 రూపీస్ ఇది చూసి మన హార్ట్ కూడా డబ్బు అని కాకుండా డబ్బు డబ్బు అని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా దీన్ని చేస్తున్నారు. ఈ డబ్బు లేని నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి వాడికి మనీతో డబ్బుతో అవసరం. మార్నింగ్ నిద్ర లెవెల్నే మిల్క్ కానీ లేదా ఎనీ ఐటమ్స్ కొనుక్కోవాలన్నా, బజార్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా డబ్బు కావాలి. రిలేటివ్స్ లేకపోయినా పర్లేదు కానీ డబ్బు మాత్రం కంపల్సరీ. మనకి డబ్బు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఒక వస్తువు కొనుక్కోవడానికైనా లేదా ఒక వస్తువు అమ్ముకోవడానికైనా తీసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఈ మనీ డబ్బే మళ్ళా డబ్బులు సంపాదిస్తుంది. డబ్బుతో కొనుక్కోలేని కొన్ని ఉన్నాయి. అలాంటిది కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్ అయినా లేదా డాక్టర్ సీట్ అయినా లక్షల బస్సు కొనుక్కునే అవకాశం ఉంది. దాని తర్వాత డాక్టర్ అవ్వచ్చు, తర్వాత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు దాంతో. ప్లస్ ఇది ఈజీగా క్యారింగ్ తీసుకెళ్ళడానికి కూడా పెద్ద కష్టం కాదు, జోలు పెట్టుకుని వెళ్ళిపోతుంది. అంతకుముందు ఈ డబ్బు లేనప్పుడు ఏదైనా వస్తువు ఇచ్చి మళ్ళీ వస్తువు తీసుకునేవాడు. కానీ ఇప్పుడు ఈజీగా ఎంతైనా సరే 1000 రూపీస్లో కూడా మనకి 1000 రూపీస్లో వస్తుంది, 500 రూపీస్లో వస్తుంది. ఎంత వేరియేషన్ పెద్దవైనా చిన్నవైనా జరుగుతుంది. తీసుకొని ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికైనా, స్విస్ బ్యాంక్లో పెట్టుకోవడానికైనా ఈజీగా అంత అమౌంట్ పెట్టుకోవడానికి ఈజీగా క్యారీ అవుతుంది. ఎంత హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే మనకి డాక్టర్కి డబ్బులు ఇస్తే ఇంకో పక్కవాడ హార్ట్ తీసుకొచ్చాను మన హార్ట్ని పెడతాడు. అంటే మన లైఫ్ని పెంచడానికి కూడా డబ్బే ఎక్కువ ఉపయోగపడుతుంది. డబ్బుతో ఆహారం లేకపోతే అంటే హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సెలైన్ పెడతారు. ఆ సెలైన్తోనే మనిషి ఎన్ని రోజులైనా బతుకుతున్నాడు. డబ్బు జీవితంలో మనం పైకి తీసుకురావడానికి కానీ, మనం ఎవరైనా గౌరవించడానికి కానీ, 10 మందిలో గట్టిగా మాట్లాడటానికైనా డబ్బు ఎన్నుకుంటే, అయినా 10 మంది ఉన్నాకన్నా కూడా మన దగ్గర ఒక 1 lakh డబ్బులు ఉన్నప్పుడు అందులో 10 మంది కూడా మనం గౌరవిస్తారు. అంటే మనుషులు లేకపోయినా పర్లేదు కానీ మన దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయి. బ్రదర్స్ లేకపోయినా పర్లేదు, మన జేబులో డబ్బులు ఉన్నాయి. ఇంకొకరు పేరెంట్స్ కూడా ఈరోజు చూస్తున్నాం. పేరెంట్స్ కూడా ఎన్ని పెట్టకుండా ఆ డబ్బుల కోసం అమెరికాలో లేదంటే వేరే ఇంకో దేశంలో ఉండే డబ్బులు అంటే ఈ డబ్బు ఓన్లీ కాగితమే కానీ కాగితానికి ఉన్న వాల్యూ నిజంగా మనిషికి లేదు. ఇంత వాల్యుబుల్గా గవర్నమెంట్ ఇచ్చేసేసి అందరికీ ఇలా కష్టం లేకుండా ఈజీగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళిపోయి మనకు కావాల్సిన అన్ని సుఖాలను అందిస్తుంది ఇది. సో ఇంకా ఈ చిన్న కాయిన్స్ కూడా తీసేసేసి ఇంకా పెద్ద 5,000 10,000 అలా పెట్టేస్తే ఇంకా ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ పెరిగింది కాబట్టి అలా ఇస్తే ఇంకా ఈజీగా క్యారింగ్ అవుతుంది. ఇప్పుడు కూడా 100 రూపీస్ తీసుకెళ్ళాలి కూడా క్యారింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంకా పెద్ద నోట్స్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని చేస్తూ ఉన్నాను. డబ్బుతో మనం ఇంకా రోడ్డు మీద కార్ కొనుక్కోవచ్చు, లేదా ఇంకా ఎనీ ఐటమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమాకి వెళ్ళాలన్నా, షికారు చేయాలన్నా, ఏదైనా సరే మనీ ఉంటే ఏదైనా కొండ మీద కొట్టు కూడా కిందకు వస్తుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పినట్టు మనీ లేని మనకి ఏది జరగదు, ఒక నిమిషం కూడా జరగదు. మనీ ఎంత ఈజీగా సంపాదించాలనుకుంటే అంత ఈజీగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అని ప్లస్ ఇంకొక జాబ్స్ బిజినెస్లో కానీ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఇంతకుముందు పూర్వం అయితే ఏదో పొలాలు అవి వేసేసి ఏదో ధాన్యాలు అవి పండించేసి ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు.